జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మంత్రుల ముందే కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ శ్రీఎన్ రెడ్డిపై దాడికి యత్నించారు. రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి భవానీ శంకర్ వర్గీయులు కోడిగుడ్లు టమాటాలు విసిరి హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి సమావేశానికి రావద్దంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రైట్, ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సిరిసాగర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. అందుకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటికే ముగ్గురు మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే నిన్న ఆదివారం రోజు సాయంత్రం బూత్ కమిటీ అటు రెహమత్ నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెహమత్ నగర్ డివిజన్ లో ఏర్పాటు చేసినటువంటి బూత్ కమిటీ సమావేశంలో భారీ ఎత్తున నేతలు హాజరయ్యారు. ఈ యొక్క సమావేశానికి అటు టికెట్ ఆస్పిరెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.